హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అనూస్ కుకింగ్ స్టోరీస్. అమ్మవారికి 6వ రోజు మనం ఈజీగా సింపుల్గా ఉండే దత్తోజనం ప్రసాదాన్ని చేసుకుందాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులో ఓ టీ గ్లాసు బియ్యంని వేసి బాగా కడగండి. అదే గ్లాసు కొలతలతో 3 గ్లాసుల నీళ్లు వేసి కుక్కర్ని మూత పెట్టి స్టవ్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు అన్నం ఉడికేలోపు ఓ కప్పు పెరుగు, అరకప్పు పాలు మరియు రుచికి సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాలు కలపడం వల్ల దద్దోజనం పుల్లగా మారకుండా ఉంటుంది. పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 3 నుండి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ మెత్తని అన్నాన్ని ఒక స్పూన్తోని లేదా ఒక మ్యాషర్తోని బాగా మెత్తగా మెదుపుకోవండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాలు, పెరుగు, ఉప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకో. తాలింపు సిద్ధం చేసుకోవడానికి ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చి శనగలు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చీలు వేసి కలుపుకోవాలి. చివరిగా కరివేపాకు వేసి స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఈ వేడివేడి తాలింపుని మనం సిద్ధం చేసుకున్న పెరుగన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. చూసారుగా ఎంత సులభంగా తొందరగా ప్రెషర్ కుక్కర్లో దద్దోజనం తయారు చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.